పశ్చిమ ఆసియా ఉద్రిక్త వేళ ఇండియాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు పాకిస్తాన్ చేస్తూ ఉంది. ప్రతిసారి ఇండియాని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉంది. ఇండియాని రెచ్చగొట్టే విధంగా పాకిస్తాన్ అయితే కనబడతా ఉంది. అనేక సార్లు ఇండియా బుద్ధి చెప్పినా కానీ పాకిస్తాన్కి బుద్ధి రావట్లేదు. పెద్దలు అంటారు, కుక్కతోక వంకర అనే పదం ఏదైతే ఉందో అది పాకిస్తాన్కి సరిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి యుద్ధం జరిగినప్పుడు ఇండియానే పై చేయింది. ప్రతిసారి ఓటమిని చవి చూసినా కానీ పాకిస్తాన్ మరోసారి బయటికి గంభీరంగా నేను ఉన్నాను అంటూ అనేక విధాలుగా భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సంబంధించిన విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ అనే వ్యక్తి మళ్ళీ ఇండియాని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఈసారి యుద్ధం కనుక వస్తే ఇండియాలో ఏదైతే కోల్కతా ఉందో కోల్కతా వరకు మేము దూసుకొని వస్తాము, బార్డర్ వరకు కాదు కోల్కతా వరకు వచ్చి భారతదేశం ఇంటింటింట్లో చొరబడి మేము దాడి చేస్తామని కూడా తను చెప్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతా ఉన్నాయి. ఒకవైపు పశ్చిమాసియా యుద్ధం జరుగుతూ ఉంది, ఇరాన్ ఇజ్రాయెల్ అటు అమెరికా సంబంధించిన యుద్ధం జరుగుతూ ఉంది. ఆ గందరగోళంతో ఇటు ప్రపంచం కూడా అయోమయం అవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందనే పరిస్థితిలో ఒకవైపు ఉంటే పక్కనే ఉన్న పాకిస్తాన్ కూడా తన యొక్క బుద్ధి చూపించుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇండియాలో చొరబడతాం, ప్రతి ఇంటికి వెళ్తాం, కోల్కతా వరకు వ్యాపిస్తాం అన్నట్టుగా పాకిస్తాన్ సంబంధించిన మంత్రి చేసిన వ్యాఖ్యలకి ఇటు ఇండియా సంబంధించిన రాజ్నాథ్ సింగ్ కూడా రక్షణ శాఖ మంత్రి తను కూడా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఇండియా జోలికి వస్తే ఏమవుతుందో గతంలో మీకు చూపించాం. గత 55 సంవత్సరాల క్రితం మా జోలికి వస్తే మీ పాకిస్తాన్ 2 ముక్కలు అయిపోయింది. ఇప్పుడు ఎన్ని ముక్కలు అవుతుందో ఆ దేవుడు కూడా చెప్పలేడు. పాకిస్తాన్ ముక్కలు అయిపోతుంది భారతదేశం జోలికి వస్తే అంటూ రాజ్నాథ్ సింగ్ కూడా వార్నింగ్ విసిరాడు. కానీ ఈ 2 దేశాల మధ్య అంటే పాకిస్తాన్ కావచ్చు ఇటు ఇండియా దేశాల మధ్య కావచ్చు మనం వార్ జరిగినప్పుడల్లా ప్రతిసారి కూడా మనం చూస్తూనే ఉన్నాము పాకిస్తాన్ యొక్క వక్రబుద్ధిని, పాకిస్తాన్ యొక్క ఏదైతే అతి తెలివి ఉపయోగించేసి ఇండియాని ఏదో చేద్దాం, ఇండియాలో ఏదో సృష్టిద్దాం, ఏదో గందరగోళం చేద్దామనే కోణంలో ప్రతిసారి కూడా పాకిస్తాన్ ఆ యొక్క వక్రబుద్ధితో ఇండియా పైన కూడా అనేక టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసింది. మరోసారి కూడా అదేవిధంగా ఇండియాని టార్గెట్ చేస్తూ ఇండియా ప్రజల్ని భయాందోళనకి గురి చేయాలనే ఆలోచనతో అనేక విధాలుగా వ్యాఖ్యలు చేస్తూ ఉంది. కానీ భారతదేశం తలుచుకుంటే పాకిస్తాన్ ఈ ప్రపంచ పటంలోనే ఉండదన్నట్టుగా నరేంద్ర మోడీ సైతం గతంలో హెచ్చరించారు. అనేక సార్లు కూడా పాకిస్తాన్కి బుద్ధి చెప్పినప్పుడు కూడా మరి పాకిస్తాన్కి అయితే బుద్ధి రాని పరిస్థితి కనబడుతుంది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ మొత్తం గడలాడించిన పరిస్థితి మనం చూసాం. మొత్తం అయోమయమైన పరిస్థితి అయిపోయింది. ఒకే క్షణంలో ఇటు భారతదేశంలో ఉన్న ఏవైతే ఆయుధాలు ఏవైతే ఉంటాయో అటు పాకిస్తాన్ పైన విరుచుకు పడితే అయోమయో అంటూ తలదాచుకున్నారు అక్కడున్న ప్రధాని. అంటే ఇవన్నిటి కూడా ఇటు పాకిస్తాన్ అప్పుడు భయపడి అసలు దాక్కున్న నేతలు ఈరోజు బయటికి వచ్చి గంభీరంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంది. ఏదో సామెత ఉంటుంది, కోడి అంట చికెన్ సెంటర్ ముందుకెళ్ళి డ్యాన్స్ చేసిన ఆ సామెత ఏదైతే ఉంటుందో పాకిస్తాన్ కూడా అలా వ్యవహరిస్తూ ఉంది. ఇండియా ముందు కుప్పిగంతులేస్తూ ఉంది. కానీ ఇండియా తలుసుకుంటే మాత్రం మరి పాకిస్తాన్ పరిస్థితి ఏంటో కూడా ఆ దేవుడికే అర్థం కావాలి అనే విధంగా అనేకసార్లు హెచ్చరించినప్పుడు కూడా పాకిస్తాన్ మాత్రం వక్రబుద్ధి అయితే చూపిస్తానే ఉంది. అయితే ఈ 2 దేశాల మధ్య మళ్ళోసారి యుద్ధం వస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతా ఉంది. దాదాపుగా ఇప్పుడున్న కోణంలో మనం చూస్తున్నట్లయితే రాకపోవచ్చు అనే వాదనలు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఇటు పాకిస్తాన్ సైన్యం యొక్క వక్రబుద్ధిని ఇండియా ఆర్మీ తిప్పి కొడుతూనే ఉంది. ప్రతిసారి కూడా దాడికి ప్రతి దాడి అన్నట్టే సై అంటే సై అంటూ ఇండియా ఆర్మీ కూడా వాళ్ళకి చుక్కలు చూపిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఈ పరిస్థితులలో పాకిస్తాన్ కూడా మాటల వరకే పరిమితమయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇటు యుద్ధానికి వచ్చే అవకాశాలు లేవు. ఇప్పటికే పాకిస్తాన్ అక్కడ యొక్క ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతా ఉంది. సరిగ్గా తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. అక్కడున్న జనాలు కూడా అన్నమో రామచంద్ర అనే విధంగా అక్కడ అల్లాడిపోతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రజలను పట్టించుకోరు, విద్య ఉండదు, వైద్యం ఉండదు, ఏమి ఉండదు. కానీ ఒక గంభీరంగా ఇక మాటలు మాత్రమే ఇటు కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ పరిస్థితులలో పాకిస్తాన్ ఇండియా జోలికి వస్తే మాత్రం ఇండియా ఊరుకునే ప్రసక్తి లేదన్నట్టు ఇటు రక్షణ శాఖ మంత్రివర్యులు
ఇటు రాజ్నాథ్ సింగ్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి ఆ వక్రవృద్ధికి సమాధానం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయంటూ ఇండియా కూడా హెచ్చరిస్తూ ఉంది. మరి ఈ పరిస్థితులలో మరి ఇండియా ఏ విధంగా సమాధానం చెప్తుందనేది కూడా వేచి చూడాల్సిన నేపథ్యం కనబడతా ఉంది.